అబ్రహాము, ఇస్సాకు, యాకోబులు అలాగ అనేక మంది భక్తిపరులు మాది ఈ లోకం కాదు, శాశ్వతమైనటువంటి లోకం, దేవుడు మా కొరకు ఏర్పాటు చేసినటువంటి లోకం, అదే మా గృహం, అదే మా ఇల్లు అనుకొని ఈ లోకములో ఉన్న వాటన్నిటినీ కూడా ప్రేమించకుండా పరసంబంధమైన వాటినే ప్రేమించేటువంటి ఒక భక్తి జీవితం ఉంది చూసారా, అది గొప్ప జీవితం. అలాంటి జీవితం కొరకు ఈ లోకంలో మంచి పునాది వేసుకోవాలి. దాన్ని సాధించటానికి, దాన్ని మనము సొంతం చేసుకోవడానికే ఈ లోకములో మన యొక్క జీవిత పోరాటం. అందుబట్టి మనకి ఈ లోకంలో అనేక శ్రమలు వస్తాయి, ఇబ్బందులు వస్తాయి, శోధనలు వస్తాయి, ఆర్థికపరమైనటువంటి అనారోగ్యపరమైనటువంటి సమస్యలు తలెత్తాయి. అయినా సరే మనము దేవుడిచ్చేటువంటి ఆ నిత్య జీవం కొరకు మన జీవితాన్ని సాధన చేస్తే, మన ఆత్మీయ జీవితాన్ని కొనసాగిస్తే, దేవుడు ఆ పట్టణాన్ని దేవుని కుమారుల కొరకు సిద్ధం చేశాడు.